నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి మరింతమంది ఐపీఎస్ అధికారులను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. సాయుధ మావోయిస్టులు పెద్ద సంఖ్యలో 1 లేదా 2 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోనున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతి పెద్ద లొంగుబాటు కానుందని సమాచారం. భవిష్య నిధి కనీస నిలువ 25%, కొత్తగా ఈపీఎస్-2026 పథకాలు అమలుకు త్వరలో గెజిట్ నోటిఫికేషన్. పేదల ఇళ్లన్నింటిపై సౌర విద్యుత్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొదటి దశలో 20 లక్షల ఇళ్లపై, వచ్చే డిసెంబరు ఆఖరికల్లా 24,000 కోట్లతో సౌర పలకల ఏర్పాటుకు లక్ష్యం పెట్టుకుంది. రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా పొందొచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పివి శ్రీహరి తెలిపారు. ఇరాన్ యుద్ధనౌకపై దాడి, హిందూ మహాసముద్రంలో ముంచేసిన అమెరికా నౌకలో 180 మంది సిబ్బంది, 32 మందిని రక్షించిన శ్రీలంక. క్రీడా వార్తలు. టీ20 సెమీఫైనల్లో నేడు భారత్ సార్లు ఇంగ్లాండ్ తలపడనున్నాయి. నేటి సూక్తి: వ్యక్తిత్వం లేని మనుషులతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆరోగ్య చిట్కా: బీన్స్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. నిన్నటి జీకే ప్రశ్న: ప్రధానమంత్రి కార్యాలయం నూతన పేరు ఏమిటి? జవాబు: సేవతీర్థం. నేటి జీకే ప్రశ్న: భారతదేశంలోని రైతుల నుంచి అన్ని పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయనున్న తొలి రాష్ట్రం ఏది? నేటి జీకే ప్రశ్న మరోసారి: భారతదేశంలోని రైతుల నుంచి అన్ని పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయనున్న తొలి రాష్ట్రం ఏది?